ఆత్మీయ విద్యార్థులారా, ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్న ఏ విషయం కూడా నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం కాదు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడినట్టు మాటలు. సీమాంధ్రులకు 5 ఏళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ప్రధానమంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 5 ఏళ్లలో పరిశ్రమల ఏర్పాటు చేయడం అసాధ్యం కాబట్టి 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. ఇది మా రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉంది. రాజధాని నిర్మాణానికి ఎంత మొత్తం ఇస్తారో స్పష్టం చేయండి. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు సాధ్యాసాధ్యాల గురించి 6 నెలల లోపల అధ్యయనం చేస్తామని ఢిల్లీలో చెప్పారు. పరిశీలించిన మీదట సాధ్యం కాదని తిరస్కరిస్తే అప్పుడు ఏం చేస్తారు? పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వస్తువులకు సెంట్రల్ ఎక్సైజ్ నుంచి 20 ఏళ్ల పాటు పూర్తి మినహాయింపు ఇవ్వాలి. కొత్త పారిశ్రామిక యూనిట్లకు ఆదాయం మొదట 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల పాటు 30% మినహాయింపు ఇవ్వాలి. సీమాంధ్రకు ఆదాయం లోటు పూర్తి చేయడానికి మొదటి సంవత్సరమే 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక యూనిట్ల విస్తరణకు కొత్త వాటికి 20 ఏళ్ల పాటు ప్లాంట్లు మిషనరీ పైన కేంద్ర పెట్టుబడి సబ్సిడీని 15% వరకు ఇవ్వాలి. ఇక్కడ ఒక్క మాట కూడా సొంతంగా మనం మాట్లాడిన మాట మీ దృష్టికి తీసుకురాలి. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మా పార్టీలు గెలిపిస్తే ఎలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ. ఎందుకంటే ఏదైనా సాధించాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అభ్యున్నతి వైపు నడవాలన్నా, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా పాలకులకే సాధ్యం. పరిపాలించేటువంటి వ్యక్తులకే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు కేంద్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం కానీ, ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాళ్ళ ప్రకటనలో, వాళ్ళ హామీలు, వాళ్ళ మేనిఫెస్టో, ఆ రోజు సభల్లో, చట్టసభల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే మనందరికీ తెలుసు, మనం గత చరిత్ర చూస్తే మన రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ రోజు జరిగిన ఉద్యమాలు కూడా మనందరం చూసాం. ఆ రోజు రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరించిందో, ఆ పార్టీలు ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా దాన్ని తీసుకొచ్చిందో, తద్వారా రాజకీయ పార్టీలు ఏ విధమైన లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేశాయో అనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు. ఎందుకంటే సంవత్సరం పాటు అయింది. ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలి, ఆ మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి, తుద్దాక పోరాడాలి. దాని నుంచి పార్టీ నష్టపోయినప్పటికీ కూడా, రాజకీయ నష్టం వచ్చినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు చేయాలనేదే దాని తాలూకు అభిప్రాయం తప్ప ఒక మాట వినియోగించి రేపు వచ్చి మేము కాదు, మాకు సంబంధం లేదని చెప్పడానికి మాత్రం ఎప్పుడు కూడా ముందుండే పరిస్థితి కాదు. ఆ రకంగా జరిగిన పరిస్థితుల్లో మీరు నష్టపోయాం కూడా. ఈ జాతరలో రేపు వచ్చి మీరు దీని మీద తీర్మానం పెట్టండి. తీర్మానం పెట్టి జరిగి తీరాలని తీర్మానం కాదు, దానికి టైం బౌండ్ పెట్టండి. ఈ సమయం కాలం పెట్టండి. ఇన్నాళ్ళ లోపల సంవత్సర కాలం అయిపోయింది కాదు, ఇంకో 3 నెలలు, ఇంకో 6 నెలలు, లేదా ఇంకో సంవత్సరం, ఈ సంవత్సర కాలంలో మాకు వచ్చి జరిపి తీరాలి, చేసి తీరాలి అని చెప్పి ఆ టైం బౌండ్ పెట్టి దానికి ఒక కార్యాచరణని మీరు నిర్దేశించండి. సమస్య పరిష్కారం సంవత్సరం అయిపోయింది. సంవత్సరం రోజు వసపిట్టల్లాగా మాట్లాడుతున్నది. ఇది మా వల్ల కాదు, ఏ చట్టం కుదరదు, అది నాలిక తాటి మట్ట అని అంటున్నారు మంది. నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట. ఎందుకని ఈ మాటలకి విలువే ఉంది. అందుకని సంవత్సరం ఇంకా ఓపిక అనేటువంటి దానికి ఎవరో చెప్తున్నారు, పత్రికలన్నీ రాస్తున్నాయి సంవత్సరం అయిపోయిన సందర్భంగా. ఇంకా జనం ఎవరు ఇంత ముందు రోజుల్లో అంటే 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చూసేవాళ్ళు గవర్నమెంట్ వస్తే. ఇప్పుడు అటు చూసేదానికి సిద్ధంగా కాదని జనం పత్రికలన్నీ మీరు చూస్తే నిన్న ఇవాళ సంవత్సరం అయిపోయిన సందర్భంగా ఎట్టుందో, కేంద్రం ఎట్టుందో, ఇతర ప్రాంతాలు ఎట్టుందో అన్నీ రాస్తున్నాయి. అందుకని ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే, బొత్స గారు చెప్పినట్టుగా ఇంకా టైం అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నా. అందుకని ఇప్పుడు సరిపడా సమయం సంవత్సరం అయిపోయింది. ఇంకా నేను ఇతర విషయాలు ఇప్పుడు ఈ సందర్భం కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని రాష్ట్రంలో పోలవరం సంగతి ఎత్తుకోరు, రైల్వే జోన్ రాను పోని నేను ఒప్పుకుంటా. కొంతసేపు ప్రత్యేక హోదా రాలేదు, మంచిది, ఏదో తిప్పలు పడదాం. 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది, లోటు బడ్జెట్ అది ఇవ్వరు. ప్రత్యేక రైల్వే జోన్ రాదు, రాయలసీమకి ప్యాకేజీ రాదు, ఉత్తరాంధ్రకి ప్యాకేజీ రాదు, స్టీల్ ప్లాంట్ కడపలో స్టీల్ ప్లాంట్ రాదు, కరువు కాటకాలకు సహాయం రాదు,
తుఫాను వస్తే 1000 కోట్ల రూపాయలు ఇస్తారు, 500 కోట్లు ఇచ్చి సరిపెడతారు. ఇదే పరమాన్నం, ఇదే నెయ్యి, ఇదే పెరుగు అని చెప్పి అని అనుకోమంటారు. ఇది ఏం గవర్నమెంట్ ఇది? ఏమి రాజ్యం ఇది? ఎక్కడ ఉన్నది? ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడన్నా చూసామని నేను అడుగుతా ఉన్నా. నాకు తెలిసి నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితిని చూడాల. మా పార్టీగా మేము చూడలే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి. అందుకని నేను మనవి చేస్తా ఉన్నా, చాలా అడ్డగోలుగా ఉంది పరిస్థితి, చాలా అడ్డగోలుగా ఉంది. మనకు సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనేటటువంటి సామెత ఉంది. కానీ ఆ విధంగా కాదు. ఈరోజు మనం ఒక మంచి వాతావరణంలో మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా అందరం కూడా ఒక కలిసికట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాపక్షాలు, విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఈరోజు మనం గనక చేశామంటే ఉద్యమాన్ని, మనకి ప్రత్యేక హోదా ఎందుకు రాదనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క సిరా చుక్క 1000 మెదల కనుకని చెప్పినటువంటి కాళోజీ వాక్యాలు గుర్తించుకుందామండి. కానీ అదేవిధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విద్యార్థులు అందరం కూడా ప్రత్యేక హోదా సాధించుకుంటామని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఎంత ఘోర పరిస్థితిలో ఉందంటే తాగడానికి నీళ్లు కూడా దొరకవు కొన్ని రోజులు పోతే. సార్ చెప్పినట్లు మన బొత్స సారు ఇంకా చూస్తాం, మన కార్యాచరణ ఫస్ట్ ఇంకా ఒక 6 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తాం అంటున్నాడు. మనం అంతవరకు ఆగకూడదు. ఈరోజే మనం ఏమైతే కార్యాచరణ రూపొందించుకొని ప్రతి యూనివర్సిటీ స్థాయిలోనూ మరియు గ్రామ స్థాయిలోనూ ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, మీకు నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఎవరు ప్రత్యక్ష రాజకీయాల నుంచి వచ్చి ప్రత్యక్ష రాజకీయాలు ప్రజల ద్వారా గెలవబడ్డటువంటి ఒక నరేంద్ర మోడీ తప్పితే, ఒక రాజ్నాథ్ సింగ్ తప్పితే మిగతా మంత్రులు మొత్తం కూడా రాజ్యసభల నుంచి ఎన్నికైన వాళ్ళే. ఒక్కడ కూడా ప్రజల నుంచి ఎన్నికైన వాళ్ళు లేరు. మీరు లెక్కేసుకోండి. అంటే పార్టీని అన్ని సంవత్సరాల నుంచి 40 ఏళ్ల నుంచి అలా తొక్కుని కాపాడుకుంటా నిలబడి వచ్చాము కాబట్టి వాళ్ళకి పదవులు ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్రంలో మీరు ఎమ్మెల్సీలు ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్లే. ఇవాళ హైదరాబాద్లో 10% ఆంధ్రప్రదేశ్ రాజధాని తయారవడానికి 10% ఆంధ్రప్రదేశ్ రాజధాని తయారవడానికి కనీసం 20 సంవత్సరాలు పట్టింది. ఇదే ఇతను అంట 1000 కోట్ల రూపాయలు ఇచ్చాయంట రాజధానికి. ఈ 1000 కోట్ల రూపాయలకి 450 కిలోమీటర్ల రోడ్డు వస్తాయి. ఇంకా రాజధాని ఎక్కడి నుంచి వస్తే ప్రత్యేక హోదా, పోతే ప్రాణం. వీటన్నిటికీ తెగపడి సిద్ధపడి వచ్చాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, కానీ మిమ్మల్ని మాత్రం బజార్కి లాకుండా మాత్రం వదిలిపెట్టను. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, మాట తప్పొద్దు, ఆంధ్రాని ముంచొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఏమిటంటే ముఖ్యంగా మీరు విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి ఒక్క విషయం ఏంటంటే, భవిష్యత్తులు పాడు చేసుకోకుండా ఖాళీ టైంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మనం శాంతియుతంగా ఉద్యమాలు చేసుకోవటం తప్పులేదు. ఈ విభజన అనేది ముఖ్యంగా ఆ రోజు పార్లమెంట్లో జరిగినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. నిరాహార దీక్ష చేస్తే చంద్రబాబు నాయుడు గారు అనేక రకంగా విమర్శించారు. మీరు విభజన చేయండి, కానీ ఈ 2 ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా ఉండాలంటే ఎవరో పట్టించుకోవాలా, పెడచమని పెట్టారు. ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో అష్యూరెన్స్ ఇచ్చారు, కానీ ఒక్క సంతకం పెట్టేసి ఉంటే ఈవేళ మనం రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఓకే, మేము సంతకం పెట్టలేదు, దేశం మొత్తం ప్రజలు మాకు శిక్ష విధించారు, మీరేం చేశారనేది ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉండి బీజేపీని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు మేము చేసిన వాగ్దానాలు కూడా ఉన్నది, మీరేం చేశారని మమ్మల్ని కూడా అడుగుతూ వస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ భాగస్వాములుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మేము పదే కేంద్రం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, నేను కూడా అక్కడ ఉన్నాను కాబట్టి ప్రతిసారి వెళ్ళినప్పుడు బిల్లులో పొందుపరిచిన అంశాలన్నీ త్వరితగతిగా పూర్తి చేయాలని కూడా కోరటం జరుగుతూ ఉంది. అయితే ఈవేళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మేమేమీ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు, మనం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను మరిచిపోయి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారనేది కొంతమంది ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. వెళ్ళినప్పుడల్లా గత ఈ విభజన జరిగిన ప్రత్యేక పరిస్థితుల వల్ల
అధికారుల విషయంలో కూడా డేటా కూడా పూర్తిగా రాష్ట్రంలో మన దగ్గర లేదు. దాదాపు 8 నెలలు పట్టింది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలంగాణ ఆంధ్ర అనేది తీసుకురావడానికి. అది అయిన తర్వాత మనకున్న లోటు బడ్జెట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా దప్పదప్పాలుగా కేంద్రం దృష్టికి తీసుకొచ్చి ముందు మేము ఏమనుకున్నదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటైజ్ చేశాం. ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మనకున్న లోటు బడ్జెట్ని పూర్తించడానికి కేంద్రం మీద ఒత్తిడి. 2 ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్. రాజకీయంగా ఎవరు ఎన్ని చెప్పినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రాభివృద్ధి అది మీ కంటికి కనపడే విధంగా కనపడాలంటే కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి పోలవరం మీద కూడా అనేక అపోహలు ఉన్నాయి. అదేవిధంగా పట్టిసీమ ప్రాజెక్టు మీకు రేపు సెప్టెంబర్ తర్వాత అక్కడ నీళ్లు కనపడితే ప్రజలే కన్విన్స్ అవుతారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా పట్టుదల బట్టి దాన్ని త్వరితగతిగా చేయాలని ముందుకు వెళతా ఉన్నారు. ఈవేళ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే బిల్లులో పొందుపరిచాయో వాటన్నిటినీ మధు గారు చెప్పినా, సత్యనారాయణ గారు చెప్పినా, శివాజీ గారు చెప్పినా, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కేంద్రంలో మేము భాగస్వాములు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. నా సైడ్ నుంచి సూచన ఒకటే, ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి ఎంతగా గగ్గోలు పెట్టే బదులు సోనియా గాంధీ గారు వాళ్ళ పార్లమెంట్ సభ్యులందరూ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర లేదా పార్లమెంట్లోనో పెద్ద ఎత్తున చేస్తే ఇంకేదన్నా ప్రజలు పట్టడానికి అవకాశం ఉంటుందనేది ఒక సూచన. సో కాబట్టి ఈ అవకాశం కల్పించిన విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన సూచనలు ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరూ అన్ని విషయాలు మాట్లాడినారు. మేము పడ్డ కష్టం అంతా ఇంత కాదు. తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయేటప్పుడు మన మీద కేసులు పెట్టారు, దెబ్బలు తగిలాయి. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కాస్త అది ఢిల్లీ స్థాయి వరకు కూడా ఉద్యమం జరిగింది. సరే, అన్ని కష్టాలు పడ్డాము. చివరికి 2 రాష్ట్రాలుగా విడిపోయాము. విడిపోయిన తర్వాత మేము ఆశించింది ఏంటంటే, విడిపోయేటప్పుడైతే ఏ ఉద్యమం చేశామో విద్యార్థులుగా నష్టపోతాము, ఉద్యోగాలు రావు, ఉపాధి దొరకదు, మా భవిష్యత్తు నాశనం అవుతుంది, మమ్మల్ని విడదీయొద్దు, కలిసి ఉంటేనే మాకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పి మేము ఆందోళన చేశాము. విడిపోయిన తర్వాత మళ్ళీ అదే ఆందోళన చేయాల్సి వస్తూ ఉంది. చాలా ముచ్చటగా ఉంది ఇంతమంది విద్యార్థులను చూస్తూ ఉంటే. భారతదేశంలోనే యువత దాదాపు 65%. యువశక్తి చాలా బలమైందంటే దాంట్లో విద్యార్థి శక్తి ఇంకా బలమైంది. మీరు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలనే మీ సంకల్పం ముందు ఏదైనా ఎంత పెద్దదైనా మీరు తీరుతారు. సాధించే శక్తి మీకుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే యువశక్తి గొప్పది, దాంట్లో విద్యార్థి శక్తి ఇంకా గొప్పది. ఇందాక రాజకీయాలు మాట్లాడకూడదు అన్నారు, అందరూ అంటానే అక్షంతలు వేసేశారు. మా మీదే ప్రజలు వేశారు, మాకు నిప్పులు చల్లారు. ఇక్కడ ఉన్నాడు కూడా వగదలిచి వాత పెట్టడం అంటారు కదా, అలా పెట్టారు మా. కానీ మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి, చిట్ట చివరి తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీది. సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఆచి తూచి అడిగేశాం. శ్రీకృష్ణ కమిటీ కూడా వేశాం. క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధనలిస్తే ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది ఒక పార్టీ. అసలు ఇంకెందుకు ఎవరు ఎప్పుడు ఇస్తారని నిలదీసింది ఒక పార్టీ. ఆర్టికల్ ద్వారా చేయండి అని అందరూ విభజన చేయమన్నోళ్ళు తప్ప చిట్ట చివరి తీసుకున్న మాకు ప్రజా వ్యతిరేకత వచ్చింది. దానికి ఏం బాధపడలేదు. ప్రజా నిర్ణయం శిరోధారం, దానికి మేము ఎప్పుడు వ్యతిరేకంగా లేము. కానీ మా చిత్తశుద్ధి శంకించగలవలసింది కాదు. ఆ రోజు 5 సంవత్సరాలు మా మన్మోహన్ సింగ్ గారి మాట, గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్, ఒక మన్మోహన్ సింగ్ కాదు, ఎవరున్నా ప్రైమ్ మినిస్టర్ చెప్పింది వేదం. ఆ మాటను కాదు 5 సంవత్సరాలు అంటే కాదని మీడియా సాక్షిగా 10 సంవత్సరాలు ఉన్నారు వెంకయ్య నాయుడు గారు. ఇవాళ అధికార పార్టీకి మోడీ గారికి దగ్గరుంటారు. మోడీ గారు కుడి చేత్తో కాదు అన్నం తిన్నది, వెంకయ్య నాయుడు గారి చేత్తోనే అన్నం తింటారు. మరి అలాంటి వెంకయ్య నాయుడు గారు రోజు 10 సంవత్సరాలు ఇవ్వనేని సన్మానాలు చేయించుకుని నెల్లూరు మీటింగ్ లో ఈ వెంకయ్య నాయుడు వల్లనే నేను మీకు స్పెషల్ స్టాటస్ ఇస్తున్నాను, అంత స్పెషల్ కాదు అంతకన్నా ఎక్కువన్నీ మీకు ఇస్తాము, రాజధాని ఢిల్లీకి రాజధాని చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ గారు కాదా? మీరు సన్మానాలు చేయించుకున్నారు కదా, మరి ఈ రోజు ఏం చేశారు?
ఉద్యమాల్లో మీరు పీస్ఫుల్ గా, శాంతియుతంగా, అహింసాయుతంగా మీరు పాల్గొనండి. మీ వెనకాల మేము ఉంటాము. మా వంతు శక్తి మహిళలను కూడా మేము ఉద్యమిస్తామని మనవి చేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థి చేసిన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ శ్రమ వృధా కాదు, మీ శక్తి వృధా కాదు. తప్పకుండా మీరు సాధించి తీరుతారు ప్రత్యేక హోదా. జై హింద్. మరి తూర్పుగోదావరి విద్యార్థులందరూ కూడా ప్రత్యేక హోదా గురించి సిద్ధంగా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి శిక్ష వహించి ఎట్టి పరిస్థితుల్లో మేము తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి ఎటువంటి పరిస్థితి అన్న రాష్ట్రంలో తీసుకుని వచ్చి కల్పించి మేము ఉద్యమంలో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా సాధించుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు లీడర్షిప్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చిన కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టాటస్ గురించి ఒక నిర్ణయం దాన్ని తీసుకుని దాని మీద ఉద్యమాలకి పిలుపునిస్తే మేమందరం కూడా పార్టీలకు అతీతంగా స్పెషల్ స్టాటస్ గురించి 100% మేము పూర్తి స్థాయిలో ఉద్యమానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ ఉద్యమ వందనాలు. ముఖ్యంగా ఒక ఆశయ సాధన కోసం ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే భావితరాలకు మనం ఫలాలు అందించాలో, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలో, వీటన్నిటికీ మూలాధారమైన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీద రావడం మీ అందరూ అభినందిస్తున్నాం. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇది ఎవరికి కనపట్టలేదు. పూర్తిగా ఆర్థిక లోటుతోటి సతమతమవుతుంది. కేవలం రాజధాని అంటే బిల్డింగ్లు కట్టడం కాదు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందచేయడం, విద్యార్థులకు మంచి విద్య వైద్యం అందచేయడం, అలాగే ఉద్యోగావకాశాలు కల్పించడం ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమవుతుంది. ముఖ్యంగా పరిశ్రమలు రావాలంటే ఎన్నో కూడా రాయితీలు ఇస్తే కానీ పరిశ్రమలు వచ్చే స్థితి లేదు ఈ రోజున. అందుచేతనే రాజకీయ పార్టీలన్నీ ఒక ఏకతాటి మీద కూర్చొని రోజు మేము ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఈ ప్రత్యేక హోదా సాధించడానికి మీరు సాధ్యపడుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్పేది ఏంటంటే ముసుగులో గుద్దులాట వద్దు. దయచేసి మాత్రం ఈ రాజకీయ సంక్షోభం సృష్టించే ద్వారా మనం ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించొద్దు. అంచేతనే రాజకీయ సంక్షోభం సృష్టించడానికి అధికారుల తెలుగుదేశం పార్టీ కూడా రావాలి. తక్షణమే కేంద్రంలో మంత్రులంతా రాజీనామా చేసి బయటకు వచ్చి నిరసన తెలియజేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షాన మీ ఎంపీల ఇళ్ల ముందు, మంత్రుల ఇళ్ల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది, లేకపోతే అంధకారంలోకి వెళ్ళిపోతున్న సంగతి ప్రతి ఒక్కరు గ్రహించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ ఏ పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉన్నటువంటి రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో కూడినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి ఆ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి మైమరిచినటువంటి పాలకులకి ఇవాళ గుర్తు చేయడం కోసం ఇవాళ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇవాళ ఏ పార్టీ చూసినా ప్రధానంగా బీజేపీ పార్టీ కేంద్రంలో 2014లో ఆఖరి పార్లమెంట్ సమావేశంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ సభలో ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి మన వెంకయ్య నాయుడు గారు ఇదే ప్రత్యేక హోదా అంశం వస్తే మీరు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుగా విడగొడితే కంపల్సరిగా మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడినటువంటి వెంకయ్య నాయుడు గారు ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత మంత్రిగా కేంద్ర మంత్రి ఉన్న తర్వాత ఆ యొక్క డిమాండ్ పెట్టి ఒక సాంకేతికమైనటువంటి కారణాన్ని చూపెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేవలం పదవి కోసం, పార్టీ కోసం అన్యాయం చేయడం అనేది ఇది క్షమించరాని నేరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కనుక వస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ విద్యార్థులుగా ప్రజలకి అది ఎంతో దోహదపడుతుంది, ఎంతో పురోగతి సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా ఓట్లతో అధికారంలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఓట్ల సీట్ల నినాదంతో ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు అనేటువంటి నినాదంతో మమ్మల్ని ఇంకా ఎంతో కాలం మోసం చేయలేరు. విద్యార్థులు చదువుకున్నారు, సమాజాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ మోసాన్ని ఇవాళ ఎండగట్టడానికి ఇక్కడ వచ్చాం. కాబట్టి మనమందరూ ఈ యొక్క ప్రత్యేక హోదా అంశాన్ని పెద్ద స్థాయిలో, తీవ్ర స్థాయిలో, అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఢిల్లీ వరకు, ఢిల్లీలో పాకే విధంగా మనం దీన్ని ఒక ఉద్యమం తీసుకొని ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు. ఈ యొక్క ఏదో మనం మాట్లాడుకుని వెళ్ళిపోయామనేది కాకుండా దీన్ని ఒక కార్యరూపంలో, దీన్ని ఒక వర్క్ నేచర్ లో పెట్టి దీన్ని దశల వారీగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు. మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వేదిక తరఫున నమస్కారాలు తెలియచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియచ్చు, సెలవు చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మెలిక ఎవరు పెడతా ఉన్నారు? కేంద్రంలో వాళ్ళకి అధికారం ఉంది, మెజారిటీ ఉంది. వాళ్ళకి మెజారిటీ ఉన్నా లేకపోయినా అనుకుని సాధిస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ బిల్లు ఉంది, దాదాపు అందరూ వ్యతిరేకిస్తున్నాం. అందరూ వ్యతిరేకించినా దాన్ని దొడ్డిదారిని సరే ఆమోదించాలని ప్రయత్నిస్తున్నారు లేదా? ఆ ల్యాండ్ బిల్లు మీద పెట్టినటువంటి శ్రమ 10% పెడితే ప్రత్యేక హోదా బిల్లు రావడం పెద్ద కష్టమేం కాదు. అంటే అనుకుని చేయగలరు వాళ్ళు. 18 ఏళ్ళుగా మహిళా బిల్లు పెండింగ్లో ఉంది, అది ఆమోదించడం లేదు. ప్రత్యేక హోదా సంబంధించింది మాత్రం పెండింగ్ పెడుతున్నారు. ల్యాండ్ బిల్లు మొదలుకొని ఉమాబాబు వస్తే ఆయనకు అనుకూలంగా కార్మిక వర్గ చట్టాలు కూడా మార్చుకుంటూ ఆర్డినెన్స్ ఇప్పటికి 50 ఆర్డినెన్స్లు పెట్టించి బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు. దాంతో పోల్చుకుంటే ఈ ప్రత్యేక హోదా అధికారపూర్వకంగా మీరు కమిట్మెంట్ ఉంది కాబట్టి, హామీ ఉంది కాబట్టి ఎందుకు ఆమోదించకుండా పోతున్నారు? అదేంటే పక్కన జయలలితని కుట్లైపోయారు. ఇట్లా ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ విధంగా నేను చూస్తావా అందరూ వ్యతిరేకిస్తారు, మేమేం చేయమంటున్నారు. ఆయన జైలు నుంచి విడిపించిన ఆయనే కదా. మీ మీద కేసు అంటున్నారు మీరు. జయలలిత పైన కేసు ఎత్తేసారు సెంట్రల్ గవర్నమెంట్, ఇంకేం చేయరు వాళ్ళు. అట్లాగా పక్కన వాళ్ళే పుట్టి లేపి ఇది ఇనానమస్ రాదని చెప్పేసిన పద్ధతుల్లో మోడీ వేసేయటం నాటకం తప్ప ఇంకోటి కాదు. అయితే మోడీ నాటకం మాట వాస్తవమే. వెంకయ్యనాయుడు కూడా నాటకం. వెంకయ్యనాయుడు కంటే పాపం ఆయనకి శాపం ఉంది, నిజం చెప్తే త్వరగా పగిలిపోతాయి ఆయనకి. అంటే అబద్ధాలు చెప్తుంటారు ఆయన. ఇందాక ఆయన చెప్తున్నాడు, మేము అడుక్కుంటున్నాం, తెస్తున్నాము, అప్పుడు 1000 కోట్లు తెచ్చాము, ఇది 500 కోట్లు తెచ్చాము అని చెప్పి చెప్తున్నాడు. ఈ అడుక్కునే పేరు నీకెందుకయ్యా? నువ్వు రాజకీయ పిచ్చగాడుగా, రాజకీయ పోరాటవాడిగా? నువ్వు రాజకీయ భిక్షం కోసం పోతున్నావు. వాడికి భిక్షం కోసం ఆంధ్రప్రదేశ్ పోవాల్సిన అవసరం లేదు. తర్వాత అప్పుడు ఒక 500 అప్పుడు 2 కోట్లు అంటే మాకు ప్రత్యేక హోదా అన్నీ వస్తాయి. అన్నంలో పచ్చడి పెట్టాను, బీరకాయ పచ్చడి పెట్టాను, ఆవకాయ పచ్చడి పెట్టాను, వెంకాయ పచ్చడి పెట్టాను, అన్నం పెట్టలేదంటే ఎట్లా కుదురుతుంది? మాకు కావాల్సిన సంపూర్ణ భోజనంగా నడుతున్నాం, సంపూర్ణంగా ప్రత్యేక హోదాగా నడుతున్నాం తప్ప వీడు పోయినప్పుడంతా అడుక్కోవడం, గడ్డం పట్టుకోవడం, అప్పుడు ఒక 500 కోట్లు తెచ్చుకోవడం అంటే ఇది యాచకత్వం కాదు, ఇది అవమానకరమైన యాచకత్వం ఇంకోటి కాదు. ఇంకోటి కూడా ఉంది. పద్దాక వీళ్ళు పోయి అడుగుకునేది ఏంటంటే ప్రత్యేక హోదా కోసం అడగడంలే, అయ్యా నన్ను నీ దగ్గర పెట్టుకో, ఆ జగన్ రానికుండా చూసుకో అని చెప్పడం తప్ప అంతకన్నా మీరు ఏం చేయడం లేదు. రాష్ట్ర ప్రత్యేక హోదా ఇస్తా బాలేదు చెప్పిన రాజకీయంగా నువ్వు పోరాటం సాగించు. నువ్వు 2 మంత్రి పదవులు ఉన్నారు. ఆ 2 మంత్రి పదవి ఏముందంటే మేకలింగాలు లాంటివి, దేనికి వెనుకరావు. అలాంటి మంత్రి పదవిని పట్టుకొని నువ్వు పువ్వాడాలా? నువ్వు రాజకీయంగా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోతే మా మంత్రి పదవిని వదిలించుకుంటున్నావు అని పోరాటం చేద్దాం. రా ఇక్కడికి హైదరాబాద్కి, విజయవాడ రా, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకో. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సాహిత్యులు ఎందుకు రావు చూద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని వణికించి తెచ్చుకునే శక్తి మనకున్నప్పుడు యాచకత్వంతో ఎందుకు పోవాలని చెప్పేసి అదే మా ప్రధానమైన ప్రశ్న. అయిపోయింది. అందులో చివరిది జూలై 30వ తేదీన 2013 జూలై 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ చివరి పార్టీ నిర్ణయం తీసుకోవడం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి పోదు, లాభమా నష్టమా అనేటువంటి దాంతో. అంతకుముందు అనేకమైనటువంటి పార్టీలు ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో రిపీట్ చేస్తూ వచ్చినాయి. రైట్, అయిపోయింది. విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆనాడు విభజన నిర్ణయం అయిపోయింది, మీకేం కావాలి అని పిలిస్తే ఆ రోజు సిపిఐ వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కానీ,
కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు అభిప్రాయాలు చెప్పినారు. ఆ రోజు ఒకరిని తప్పుపడ్డాను కాదు, కేవలం ఒక గుర్తు చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం కావాలి ఈ రాష్ట్రానికి విభజన జరుగుతున్న నేపథ్యంలోని వెళ్ళి చెప్పలేకుండా పోయినారు, సమన్యాయం అన్నారు. రైట్, అయిపోయింది. ఆ రోజు అన్ని విషయాలు అందులో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈరోజు అంటా ఉన్నారు అడ్డగోలుగా చీల్చినారు అని. నేను అంటున్నాను, చట్టంలో అనేకమైనటువంటి అంశాలు పేర్కోవడం జరిగింది. ప్రధాని ప్రకటన ఇవ్వడం జరిగింది ప్రత్యేక హోదా గురించి. మళ్ళీ మార్చి 1వ తేదీన 2014 కేబినెట్ నిర్ణయం కూడా అయిపోయింది. కేబినెట్ నిర్ణయంలో ప్లానింగ్ కమిషన్ డైరెక్ట్ చేస్తూ ప్లానింగ్ ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి వెంటనే అమలు చేయండి అని చెప్పడం కూడా జరిగింది. నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. నేను రాష్ట్ర విభజన జరగకూడదు అని కోరుకున్నటువంటి వాడిని. రాష్ట్ర పునర్విభజన బిల్లులో ఉన్నటువంటి పోలవరంతో మొదలుకొని స్టీల్ ప్లాంట్ కానీ, కారిడార్ కానీ, మిగిలినటువంటి సంస్థలు అన్నీ కూడా పూర్తి చేసుకుంటే, క్యాపిటల్ కావాల్సినటువంటి నిధులు అన్నీ చేసుకుంటే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. ఇవన్నీ అమలైతే ఆ బాధ, మనకు ఆ ఊండ్ ఏదైతే ఉందో, మనసు గాయమైందో, మన రాష్ట్రం విడిపోయింది అని, దాని నుంచి బయటపడేటువంటి అవకాశం ఎంతో దూరం లేదు. 2019 నాటికి ఇది మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా అవుతుంది. అందుకోసం అవన్నీ కూడా చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, రైట్, అడ్డగోలుగానా నిలువుగానా ఇంకోట పక్కన పెట్టండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీడీపీ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో టీడీపీ ఉంది, బీజేపీ కూడా భాగస్వామ్యం ఉన్నారు. మీ బాధ్యత అంటాను. ఇప్పుడు కూడా ఇంకా అడ్డగోలుగా మీరు అన్యాయం చేశారు అని ప్రచారం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీకి మాకు ఇంతకంటే వచ్చే నష్టం కూడా ఏం లేదు. మీరు ఏదైతే పళ్ళెంలో వడ్డించి మీ ముందు ఉంచినామో వాటిని కూడా ఎందుకు ఈ రాష్ట్రానికి సాధించుకోలేకుండా పోతా ఉన్నారు? దీనికంటే అదనంగా మీరు తీసుకొని వస్తారా? ఫైన్. దీనికంటే అదనంగా తెచ్చేటువంటి విషయాలు పక్కన పెడదాం. ఆల్రెడీ ఉన్నటువంటివి ఎందుకు తీసుకొని రావడం లేదు? ప్రత్యేక హోదా ఒక్క నిమిషం పక్కన పెడదాం. పోలవరం లేదా చట్టంలో సంవత్సరం కాలమైంది, గంపెడ మట్టి తీయలేదు. 2018 పూర్తి కావాలి. ఎందుకు? ఏం అడ్డం వచ్చింది? ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ రాయలసీమకు, ఉత్తర కోస్తాకు చట్టంలో ఉంది కదా. ఏమడ్డం వచ్చింది? ఎందుకు ఇవ్వడం లేదు? 27,000 కోట్లు కావాలంటే కేవలం 350 కోట్లు ఎట్లా ఇస్తారు? పోనీ ఇప్పుడు బడ్జెట్లో పెట్టినారా? పెట్టలేదే. ఏమడ్డం వచ్చింది అని అడుగుతా ఉన్నాను. అలానే అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఆ రోజు రావడం జరిగింది. ఏమడ్డం వచ్చింది? ఎవరి వద్దంటున్నారు? ఇవన్నీ ఆర్గ్యుమెంట్ కోసం కాదు. ఇవన్నీ కూడా ఈరోజు మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేక హోదాతో పాటు ఇవన్నీ కూడా మరింత అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మళ్ళీ పదే మీరు నిపుణులతో కూడా మాట్లాడుకోండి. మేమేం మాట్లాడినా కొంచెం రాజకీయమైనటువంటి ఒక కోర్టు ఉంటుంది. ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఉద్యమంలో విద్యార్థులందరం చాలా కలిసికట్టుగా ఒకే మాటతో ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. ఎంతోమంది నాయకులు మనం నమ్మించి మోసం చేసినా మళ్ళీ ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి ఈ వేదిక మీద కలవటం చాలా ఆనందదాయకం. ఇంకా ముందు కూడా ప్రత్యేక హోదా కోసం మనం ఎలా ఒక ప్రణాళికని రూపొందించుకొని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తావు కానీ మనకి ప్రత్యేక హోదా రాదు. మనం అందరం బీటెక్లు, ఎంటెక్లు, డిగ్రీలు అయిపోయాన్నాం, కానీ ఎవరికి ఉద్యోగం లేదు ఇక్కడ. మన తర్వాత వాళ్ళకి అసలు ఏది ఉండదు. కనుక మనం ముందుగానే కళ్ళు తెరుచుకొని
అన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుందో కోరుచున్నాం. ఇంకా ముందు ముందు కూడా విద్యార్థులు చేపట్టే కార్యక్రమాలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, మిగతా అన్ని పార్టీలు, దళిత వర్గాల నాయకులు అందరూ ముందుండి మా విద్యార్థులను ముందుకు నడిపిస్తే ఏ కేసులైనా పెట్టించుకుంటా కానీ ప్రత్యేక హోదా తెప్పించుకునే వరకు మేము మా ఊపిరిన్నంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్సెప్ట్ సిపిఎం మినహాయిస్తే కాంగ్రెస్, సిపిఐ, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీలు కూడా రాష్ట్ర విభజన జరగాలి అనేటువంటి అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశంతో మొదలుకొని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్ని సమావేశాల్లో కూడా చెప్పారు. కొంతమంది కొన్ని రిజర్వేషన్స్